పరకామణి చోరీ కేసులో విచారణకు హాజరైన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియా ముందు చాలా వ్యంగ్యంగా మాట్లాడారు. ఆయన ప్రదర్శించిన హాస్యం, నిర్లక్ష్యం కేసు యొక్క తీవ్రత నుంచి తన ప్రతిష్టను కాపాడుకోవడానికి ఆయన వాడిన మానసిక ఆయుధాలు. పసిఫిక్ మహాసముద్రంలో ఎన్ని నీళ్లున్నాయి, నైలు నదిలో మొసళ్ల సంఖ్య ఎంత, 1500 సంవత్సరాలుగా వెంకన్నకు తలనీలాలు ఇచ్చిన వాళ్ళు ఎంతమంది, నిన్న తిరుపతిలో కురిసిన వాన చినుకులు ఎన్ని అని అడిగితే ఏమి సమాధానం చెప్పగలను, పరకామణి చోరీ కేసులో కూడా అంతే సమాధానం చెప్పాను అని అన్నారు. ఇది కేవలం వ్యంగ్యం మాత్రమే కాదు, ఇది సిఐడి ప్రశ్నలను, విచార ప్రక్రియను కూడా పూర్తిగా విలువలేనుగా ప్రకటించడం. సైకాలజీ ప్రకారం ఎవరైనా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు, లేదంటే తమకు ఇబ్బంది కలిగించే ప్రశ్నలను ఎదుర్కొంటున్నప్పుడు వాటికి సమాధానం ఇవ్వకుండా ఉండటానికి నిర్లక్ష్యంగా అనే రక్షణ యంత్రాంగాన్ని వాడతారు. ఆయన చూపించే ఈ నవ్వు ఆందోళనను దాచుకోవడానికి వాడే ముసుగు లాంటిది. సిఐడి అధికారులు ఆయనను పరకామణి కేసులో విచారించడానికి పిలిచారు. భూమన బిల్డప్ పాత్రం ఏదో సివిల్స్ రాసి కలెక్టర్ అవడానికి వచ్చినట్టుగా, జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలకు సమాధానాలు పొందడానికి పిలిచారు అన్నట్టుగా డాంబికాలకు పోయాడు. మాజీ ఏవిఎస్ఓ సతీష్ కుమార్ మరణం విషయంలో ముమ్మాటికి ఆత్మహత్యేనని, ప్రభుత్వ ఒత్తిడితోనే చనిపోయాడని పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకముందే ఆయన చెప్పటం కేసులో అత్యంత సున్నితమైన అంశం. సొంత తీర్పు ఇవ్వడం రియాలిటీ డిస్ట్రక్షన్ అనే రక్షణ పద్ధతికి ఉదాహరణ. చోరీ కేసు రాజీ గురించి భూమనకు ఏమీ తెలియదంట, కానీ సతీష్ కుమార్ మరణం గురించి మాత్రం తెలుసు అని తన క్రిమినల్ తెలివితేటలను ప్రదర్శించారు. టేబుల్ ఎజెండాలో అందరూ సంతకాలు పెట్టినట్టుగానే నేను కూడా సంతకం పెట్టాను, ఈఓకు తెలియకుండా ఎలా జరుగుతుంది అంటూ భూమన గారు తన బాధ్యతను వేరే వారిపైకి నెట్టేసే ప్రయత్నం చేశాడు. తన తప్పును అంగీకరించడానికి బదులుగా సమిష్టి బాధ్యత అనే మాటున ఇతరులందరినీ ఇరికించి తాను కేవలం నామమాత్రుణ్ణి అని నిరూపించుకోవాలని భూమన చూపిస్తున్నాడు. అధికారం చలాయించేటప్పుడు నేనే అంతా అని, ఇబ్బందులు వస్తే మాత్రం అందరూ ఉన్నారు, నేనేమీ చేయలేదు అని తప్పించుకోవడానికి భూమన ప్రయత్నించాడు. భూమన కరుణాకర్ రెడ్డి ప్రవర్తన కేవలం ఒక రాజకీయ నాటకం కాదు, అధికారం ఇచ్చిన అహంకారం అండ్ తనను తాను చట్టానికి అతీతుడిగా భావించిన మానసిక వైఖరి. విచారణను, న్యాయ వ్యవస్థను, మరణించిన అధికారి విషయాన్ని కూడా ఆయన వ్యంగ్యంతో కొట్టిపారేయటం ఆయన తనను తాను ఎంతో అసాధారణమైన వ్యక్తిగా భావిస్తున్నారో తెలియజేస్తుంది. తిన్నింటి వాసాలు లెక్కపెట్టినట్టుగా ఇన్నిసార్లు తిరుమల ఆలయ పాలక అధ్యక్షునిగా చేసి 1500 ఏళ్లుగా వెంకన్నకు తలనీలాలు ఇచ్చిన వాళ్ళు ఎంతమంది అనే అంశంపై కూడా వ్యంగ్యం ప్రదర్శించడం భూమన తలపొగరకు పరాకాష్ట. భూమన ప్రవర్తన వ్యవస్థలను ఆఖరికి దేవుడంటే లెక్కలేని తనమేనని మనం అర్థం చేసుకోవాలి. సతీష్ కుమార్ మరణం తర్వాత భూమని ఎగిరెగిరి పడుతున్నాడు. పరకామణి సొమ్ము దేవుడు సొత్తు, అందుకే వెంకన్న లెక్కలు వేరే ఉంటాయి. భూమన లాంటి వాళ్లకు ఆ దేవుడే లెక్క చూపుతాడు.